Good morning, students. My name is Jampala Kiran, JL in Insurance and Marketing, Government Junior College for Girls Khammam. Course name is Insurance and Marketing Vocational, Board of Intermediate Education, Commerce and Business Management Wing. Principles of General Insurance. Content. Total there are 8 units. Unit 1, Principles of General Insurance. Unit 2, Fire Insurance. Unit 3, Marine Insurance. Unit 4, Motor Insurance. Unit 5, Personal Accident Insurance. Unit 6, Health Insurance. Unit 7, Overseas Medical Policy. Unit 8, Bankers, Banklet and Jewelry Black Policy. మొత్తం మనకి బీమా యొక్క మౌలిక సూత్రాలు అనే చాప్టర్ నుండి మనకి 8 యూనిట్లు ఉన్నాయి. అందులో మొదటిది సాధారణ బీమా సూత్రాలు, రెండవది అగ్ని బీమా, మూడవ యూనిట్ సముద్ర బీమా, నాలుగవ యూనిట్ వాహన బీమా, ఐదవ యూనిట్ వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరవ యూనిట్ ఆరోగ్య బీమా, ఏడవ యూనిట్ ఓవర్సీస్ మెడికల్ పాలసీ. దీనినే మనం విదేశీ వైద్య బీమా పాలసీ అని కూడా మనం అనవచ్చు. ఎనిమిదవది చివరిది బ్యాంకర్స్, బ్యాంక్లెట్ అండ్ జ్యువెలరీ బ్లాక్ పాలసీలు. మొత్తం మనకి 8 యూనిట్లు ఉన్నాయి. మనం ముందుగా మొదటి యూనిట్ సాధారణ బీమా సూత్రాల గురించి మనం నేర్చుకో. పేపర్ 3, Principles of General Insurance. Unit 1, Principles of General Insurance. What is insurance? బీమా అనగా నేమి. Insurance is a contract represented by a policy in which an individual or entity receives financial protection or reimbursement against losses from an insurance company. Insurance policies are used to hedge against the risk of financial losses, both big and small, that may result from damage to the insured or here property or from liability for damage or injury caused to a third party. బీమా అనేది ఒక పాలసీ ద్వారా పాలసీదారుడు మరియు బీమా కంపెనీల మధ్య ప్రాతినిధ్యం వహించే ఒక ఒప్పందాన్ని మనం బీమా అని అనవచ్చు. దీనిలో ఒక వ్యక్తి లేదా సంస్థ బీమా సంస్థ నుండి అతని నష్టాలకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణ పొందుతాడు. అందుకు ప్రతిఫలంగా పాలసీదారుడు ప్రీమియం అనేది చెల్లిస్తాడు. సామాజిక ప్రాణి అయిన ప్రతి మనిషికి ప్రతి దశలోనూ ప్రమాద భయం అనేది ఉంటుంది. యజమానికి నష్ట భయం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అతని యొక్క నష్టాన్ని తగ్గించడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాడు. యజమాని తనను తను కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నంలో బీమా ఆవిర్భావం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. అతను ఊహించిన అన్ని రకాల రిస్కుల నుండి, అతను ఊహించిన అన్ని రకాల నష్ట భయాల నుండి తనను తాను కాపాడుకోవడం కోసం ముఖ్య ఉద్దేశంగా బీమా కంపెనీలు అనేది పనిచేస్తూ ఉంటాయి. బీమా రక్షణ తీసుకున్న వ్యక్తిని మనం ఇన్సూర్డ్ అని, ఏ వ్యక్తి లేదా సంస్థ అయితే ఇతరుల అఘాంతుక నష్టాన్ని భరించడానికి సిద్ధపడతారో వారిని ఇన్సూరర్ అని అంటాం. వీరు ప్రీమియం అనే ప్రతిఫలం ఆశించి ఈ బాధ్యతను స్వీకరిస్తారు. ఇన్సూరర్ ఇన్సూర్డ్కు ఒక నిర్దిష్ట సంఘటన వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసే ఒప్పందాన్ని మనం బీమా అని అంటాం. Introduction to insurance. Insurance is broadly classified into 2 types. First one, life insurance. Life insurance. Life is invaluable and the loss of life cannot be compensated by any amount of money. Hence, life is a protection and normally considered that means protecting one's family against on the unfortunately circumstance of death of the earning member. జీవిత బీమా అనేది మనిషి యొక్క జీవితం చాలా అమూల్యమైనది.
అతనికి అనుకోని ఏదైనా ప్రాణ నష్టం కనుక సంభవిస్తే ఎంత డబ్బుతో అయినా మనం దాన్ని భర్తీ చేయలేం. అయితే అతని మరణం వల్ల అతని మీదే ఆధారపడి బ్రతికే అతని యొక్క కుటుంబం అతని మరణం వల్ల అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల సంపాదించే వ్యక్తి జీవితం పైన మనం బీమా రక్షణ కనుక తీసుకుంటే అతను ఉన్నప్పుడు ఏ విధమైన ఆర్థిక పరిస్థితిలో అతని కుటుంబం అయితే ఉందో అతను లేనప్పుడు కూడా అదే విధమైన ఆర్థిక రక్షణ కల్పించడానికి బీమా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. అమెరికన్ రిస్క్ అసోసియేషన్ ఇన్సూరెన్స్ ప్రకారం బీమా అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరర్ ధనంగా కానీ లేదా సేవల రూపంలో కానీ ఇన్సూరర్కు అందించేందుకు ఒప్పుకున్న ఒప్పందాన్ని మనం బీమా అని అంటాం. సెకండ్ వన్ జనరల్ ఇన్సూరెన్స్. General insurance provide many benefits to the society by offering financial protection individuals, families, businessmen and industries and event of unforeseen can trust to pay loss to the assets and property. సాధారణ బీమా అనేది 1972 చట్టం ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. సాధారణ బీమా సమాజానికి అనేక రకాలైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. వ్యక్తి, కుటుంబాలు, వ్యాపారవేత్తలు మరియు పరిశ్రమలకు రక్షణ అందించడం ద్వారా మరియు ఊహించని సంఘటనల వల్ల వారికి లేదా వారి యొక్క ఆస్తులకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని సాధారణ బీమా కంపెనీలు చెల్లించగలవని విశ్వసించవచ్చు. సాధారణ బీమాలు వ్యక్తుల నుండి కానీ లేదా వాళ్ళ వ్యక్తుల మీద కానీ లేదా వ్యక్తుల యొక్క ఆస్తుల మీద రక్షణ కల్పించడం కోసం సాధారణ బీమాలు అనేది పనిచేస్తూ ఉంటాయి. దీనికి ప్రతిఫలంగా పాలసీదారు దగ్గర నుంచి వెళ్ళి ప్రీమియం అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ డెఫినేషన్. బీమా యొక్క నిర్వచనం. అన్ అరేంజ్మెంట్ బై విచ్ కంపెనీ ఆర్ ద స్టేట్ అండర్టేక్ టు ప్రొవైడ్ గ్యారంటీ ఆఫ్ కంపెన్సేషన్ ఫర్ స్పెసిఫైడ్ లాస్, డ్యామేజ్, ఇల్నెస్ ఆర్ డెత్ ఇన్ రిటర్న్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ప్రీమియం. బీమా యొక్క నిర్వచనం. పాలసీదారుడికి జరిగిన నష్టం లేదా అతని యొక్క అనారోగ్యం లేదా అతని యొక్క మరణానికి పరిహారం లేదా హామీ ఇవ్వడానికి బీమా సంస్థ మరియు పాలసీదారుడికి మధ్య జరిగిన ఒప్పందాన్ని మనం బీమాని అంటాం. పాలసీదారుడు ప్రీమియం చెల్లించినందుకు ప్రతిఫలంగా బీమా కంపెనీ ఈ నష్ట భయాన్ని భరిస్తుంది. ఆస్తులకు సంబంధించిన దుర్ఘటనల వల్ల ఏర్పడే నష్టాలను భర్తీ చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్నే మనం బీమా అనొచ్చు. We are discuss about another insurance definition. Insurance definition. Bhima nirvachanam. Insurance is an agreement between the insurance company and the policy holder. Insurance is the promise that an insurance company will pay a certain amount in life of a small premium in the event of a specific event. బీమా యొక్క నిర్వచనం. బీమా కంపెనీ మరియు పాలసీదారుడికి మధ్య జరిగే ఒప్పందాన్ని మనం బీమాగా నిర్వచించవచ్చు. బీమా అంటే నిర్దిష్ట ఘటన జరిగితే చిన్న ప్రతిఫలానికి అనగా ప్రీమియంకు బదులుగా బీమా కంపెనీ నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని వాగ్దానం చేయడమే మనం బీమాగా నిర్వచించవచ్చు. Today we will discuss about Unit 1 Principles of General Insurance. సాధారణ బీమా సూత్రాల గురించి మనం నేర్చుకుందాం. Insurance business in India is governed by the Insurance Act of 1938, which was amended later in 1969. However, in 1971 the government by an ordinance nationalized the general insurance business.
భారతదేశంలో బీమా వ్యాపారం 1938 యొక్క బీమా చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది తర్వాత 1969లో సవరించబడింది. అయితే 1971లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం సాధారణ బీమా వ్యాపారాన్ని జాతీయం చేసింది. అయితే అన్ని రకాల బీమా సంస్థలు సాధారణ మరియు జీవిత బీమాలన్నీ IRDA ప్రకారం పనిచేస్తూ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్ డెఫినేషన్. సాధారణ బీమా యొక్క నిర్వచనం. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ దట్ డు నాట్ కమ్ అండర్ ద ambit ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ కాల్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ ఫైర్, మెరైన్, మోటార్, యాక్సిడెంట్ అండ్ అదర్ మిస్లీనియస్ నాన్ లైఫ్ ఇన్సూరెన్సెస్. జీవిత బీమా పరిధిలోకి రాని బీమా ఒప్పందాలన్నిటినీ మనం సాధారణ బీమాని అంటాం. సాధారణ బీమా యొక్క వివిధ రూపాలు అగ్ని, సముద్రం, మోటారు, ప్రమాద బీమా మరియు ఇతర జీవితేతర బీమాలన్నింటినీ మనం జీవిత బీమానే అంటాం. అంటే జీవిత బీమాలోకి రాని బీమాలన్నింటినీ మనం ఏమంటాం? సాధారణ బీమా అంటాం. ఇందులోకి సముద్రం వస్తుంది, మోటార్ వస్తుంది, ప్రమాదాలు వస్తున్నాయి, అగ్ని వస్తుంది, హోమ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఆటో ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ వస్తుంది, యావిటేషన్ వస్తుంది, మెరైన్ వస్తుంది, యాక్సిడెంట్, క్యాటల్. మిగిలిన జీవిత బీమాలోకి రానటువంటి అన్ని రకాల బీమాలన్నీ సాధారణ బీమా పరిధిలోకే వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. సాధారణ బీమా యొక్క లక్షణాలు. ఫస్ట్ వన్, ఇట్స్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. Second one, it cannot be assigned even to one's relatives. Third one, the insured must have an insurable interest in the property to be insured. Fourth one, premiums charged depends on the degree of risk. The higher the premium charged. Fifth one, compensation for loss can only be up to a maximum of the value of the insured property or the sum insured in case of under insurance. Sixth one, it has no surrender value. Seventh one, it's normally a short term contract which can be renewed periodically annually after 1 year. సాధారణ బీమా యొక్క లక్షణాలు. ముందుగా మొదటిది, ఇది ఒక నష్టపరిహార ఒప్పందం. నష్టపరిహార ఒప్పందం అనేది దీని యొక్క మొదటి లక్షణం. అంటే సాధారణ బీమా అనేది ఓన్లీ నష్ట పరిపూర్తి బీమా మాత్రమే. దీని ద్వారా ఏ వ్యక్తి లాభం పొందడానికి వీలు లేదు. అతను ఏదైనా ఆస్తిపైన కానీ లేదా ఏదైనా వ్యక్తిపైన కానీ బీమా పాలసీ కనుక చేస్తే ఆ ఆస్తికి కానీ ఆ వ్యక్తికి కానీ ఆ సరుకులకి కానీ ఏదైనా నష్టం సంభవించినప్పుడు వాస్తవంగా జరిగిన నష్టాన్ని లెక్కించి ఎంతైతే నష్టపోయామో ఆ నష్టపరిహారాన్ని మాత్రమే సాధారణ బీమా కంపెనీలు చెల్లించడం కోసం పనిచేస్తాయి. దీని ద్వారా వ్యక్తులు కానీ సంస్థలు కానీ లాభం పొందడానికి వీలు లేదు. అతను నష్టపోవడానికి ముందు అతను ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితిలో ఉండడం కోసం, అదే రకమైన ఆర్థికంగా అతను ఉండడం కోసం బీమా కంపెనీలు అనేది పనిచేస్తూ ఉంటాయి. రెండవది, ఇది బంధువులకు కేటాయించబడదు. బీమాలో బంధు ప్రీతి అనేది ఉండదు. ఇందులో బంధువులైనా ఎవరైనా అంతా సమానమని బీమా కంపెనీలు అనేది పనిచేస్తాయి. మూడవది, బీమా చేయించుకోవాల్సిన ఆస్తిపై బీమా చేసే వ్యక్తికి తప్పనిసరిగా ఆసక్తి ఉండాలి. మనం ఏదైతే ఆస్తిపై లేదా ఏదైనా వస్తువులపై లేదా వ్యక్తులపై మనం బీమా చేయదలిచామో ఆ వస్తువులపై లేదా ఆ ఆస్తులపై ఆ వ్యక్తులపై మనకి ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి లేకుండా చేసే బీమా అనేది అది శూన్యం. దానివల్ల ఉపయోగం అనేది లేదు. మన బీమా చేసే ఆస్తిపైన మనకు ఆసక్తి కనుక ఉంటే దాన్ని మనం మన సాయశక్తులా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మనకు ఆసక్తి ఎలా ఉంటుందంటే ఆ ఆస్తి పైన మనకి ఆదాయం సమకూరాలి, ఆ ఆస్తి వల్ల మనం లాభపడాలి, ఆ వ్యక్తి వల్ల మనకు ఉపయోగం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం అలాంటి వాటిపైన కనుక మనం పాలసీ చేస్తే
వాటిని మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్షించుకోవడానికి మనం సర్వశక్తులా ప్రయత్నిస్తాం. మన వల్ల కాకుండా నష్టపోయినప్పుడు ఎంతైతే నష్టం పోయిందో అది నష్టపోయిన విలువను మనకి బీమా కంపెనీలు చెల్లించడానికి ముందుకు రావడం జరుగుతుంది. 4వది ప్రీమియం ఛార్జ్ రిస్క్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ ఎక్కువగా ఉన్న ఆస్తిపైన ఎక్కువ ప్రీమియం, రిస్క్ తక్కువగా ఉన్న ఆస్తిపైన తక్కువ ప్రీమియం వసూలు చేయబడుతుంది. ఇది బీమా యొక్క ముఖ్యమైన లక్షణం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆస్తి పైన పాలసీ తీసుకుంటున్నప్పుడు ఆస్తి యొక్క రిస్క్ను ముందుగానే బీమా కంపెనీలు అనేది గుర్తిస్తాయి. అంటే మనకి రిస్క్ స్థాయిలు అనేది వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం. అందులో ఒక వ్యక్తి పెయింటర్గా చేస్తాడు, ఇంకొక వ్యక్తి టీచర్గా చేస్తాడు. అంటే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు, ఇంకొక వ్యక్తి పెయింటర్. ఇందులో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఇందులో మనం కనుక చూస్తే పెయింటర్కే రిస్క్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడండి, పొద్దున్నే లేచి బైక్ మీద కానీ లేదా కారు ఇంకేదైనా సొంత ఏదైనా ఉంటే వెహికల్ వెళ్ళిపోతాడు. 9 to 4 స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉండి విద్యార్థులకి విద్యాబుద్ధులు బోధిస్తాడు. బోధించి అయిపోగానే తను ఇంటికి వచ్చేస్తాడు. ఈ రావడం వల్ల అతనికి రిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది, ఓన్లీ అతను జర్నీ చేసే పీరియడ్లో మాత్రమే అతనికి రిస్క్ అనేది ఉంటుంది. మిగిలినంతా ఆయన కాలేజీలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అక్కడ అతనికి రిస్క్ జరిగే అవకాశం చాలా తక్కువ. అదే పెయింటర్ కనుక తీసుకుంటే అతను ఎప్పుడూ పెయింట్స్ వేసేటప్పుడు బిల్డింగ్లు పైకెక్కి అపార్ట్మెంట్స్ ఎక్కేసి నిచ్చెనలు వేసుకొని అతను వర్క్ చేయాల్సి ఉంటుంది. అతను చేసే ప్రతి పని రిస్క్తో కూడుకున్నదే. కాబట్టి ఇద్దరు కనుక మనం బీమా పాలసీలు ఇద్దరికి ఇవ్వాల్సి వస్తే ఉపాధ్యాయుడికి తక్కువ ప్రీమియం వసూలు చేయాల్సి వస్తుంది, పెయింటర్కి ఏమో ఎక్కువ ప్రీమియం వసూలు చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళు చేసే పనిలో దేంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందో దాంట్లో మనం ప్రీమియం అనేది ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది. అలాగే వయసు తక్కువ ఉన్న వ్యక్తులకి ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది, వయసు ఎక్కువ ఉన్న వ్యక్తులకి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాల పిల్లలకి మనం పాలసీ కనుక తీసుకుంటే అతని లైఫ్ టైం అనేది 100 సంవత్సరాలు. సరే మనం ఒక 70 ఏళ్ళకి తీసుకున్నా అప్పుడు అతనికి ఇంకా 65 ఏళ్ళు ఆ పాలసీ కట్టే అవకాశం ఉంటుంది. కానీ 40 ఏళ్ళ వయసున్న వ్యక్తికి మనం పాలసీ తీసుకుంటే అతను 20-30 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి ఇద్దట్లో మనం తీసుకున్నట్టయితే తక్కువ వయసున్న వ్యక్తులకి తక్కువ ప్రీమియం, ఎక్కువ వయసున్న వ్యక్తులకి మనం ఎక్కువ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. 5వది బీమా చేసిన ఆస్తి విలువ లేదా బీమా చేసిన మొత్తం ఏది గరిష్టంగా ఉంటే దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మనం ఏదైతే ఆస్తి పైన మనం బీమా చేసామో ఆ ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు మనం బీమా చేసిన పాలసీ చేసిన మొత్తం కానీ లేదా మనం నష్టపోయిన సరుకు కానీ ఏది ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ మొత్తానికి బీమా కంపెనీలు అనేది నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. 6వది దీనికి సరెండర్ విలువ అనేది లేదు. సాధారణ బీమాతో పోలిస్తే దీనికి సరెండర్ విలువ, వదులుకోలు విలువ అనేది ఉండదు. జీవిత బీమాలో మనం ఒక వ్యక్తి జీవితం పైన పాలసీ చేస్తాం కాబట్టి అతని యొక్క జీవితం విలువ మనం 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళుగా మనం గుర్తించుకొని అతనికి ఒక 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు ప్రీమియం కడుతూ అతనికి రక్షణ అనేది ఇస్తాం. ఒకవేళ కొంతకాలం అతను కట్టిన తర్వాత నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు పాలసీ మీద, లేదంటే నాకు ఈ రక్షణ అవసరం లేదు, లేదంటే నా దగ్గర డబ్బులు వెళ్ళట్లేదు, నేను కట్టలేను అనుకున్నప్పుడు జీవిత బీమా అయితే అతను పాలసీని అతను వదులుకోవచ్చు. అప్పుడు జీవిత బీమా కంపెనీలు ఆ వదులుకోలు విలువ అనేది చెల్లిస్తాయి. కానీ సాధారణ బీమాలో సరెండర్ విలువ అనేది ఉండదు. ఎందుకు అంటే దీని టైమ్ ఆఫ్ పీరియడ్, దీని యొక్క కాల పరిమితి అనేది సంవత్సరం మాత్రమే. అంటే సంవత్సర కాలం తర్వాత బీమా రక్షణ అనేది ఉండదు. మనం అమౌంట్ కట్టి వదిలేయడమే. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం వస్తుంది, నష్టం కనుక జరగకపోతే మనం కట్టిన డబ్బులకి మనకి రావు. కాబట్టి దీనికి సరెండర్ విలువ అనేది ఉండదు. 7వది ఇది సాధారణంగా సంవత్సర కాలానికి మాత్రమే జారీ చేయబడుతుంది. ఇది క్రమానుగతంగా పునరుద్ధరించబడుతుంది. ఇది ఒక స్వల్పకాలికమైన ఒప్పందం. సాధారణ బీమా అనేది ఒక సంవత్సర కాలానికే జారీ చేయబడుతుంది. మనం సంవత్సరం తర్వాత మన ఆస్తులపైన మనకు రక్షణ కావాలనుకుంటే దాన్ని రెన్యువల్ అనేది చేయించుకోవాలి.
మనం క్రమానుగతంగా అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక స్వల్పకాలికమైన ఒప్పందం మాత్రమే. అంటే ఒక సంవత్సరానికి మాత్రమే రక్షణ ఉంటుంది కాబట్టి ఇది ఒక స్వల్పకాలికమైన ఒప్పందం. Insurance features can be classified into 4 types, namely, first one, distribution of losses. Second one, insurance only for unforeseen losses. Third one, risk transfer. Fourth one, payment of compensation. మనం బీమా లక్షణాలని ముఖ్యంగా క్లుప్తంగా 4 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అవేంటంటే, మొదటిది నష్టాల పంపిణీ, రెండవది అనుకోని నష్టాలకు మాత్రమే బీమా రక్షణ అనేది కల్పించబడుతుంది, మూడవది రిస్క్ బదిలీ, అంటే పాలసీదారుకున్న రిస్క్ మొత్తాన్ని బీమా కంపెనీలకు బదిలీ చేయడం జరుగుతుంది, నాలుగవది చివరిది నష్టపరిహార చెల్లింపు సూత్రం. మొదటిది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లాసెస్, నష్టాల పంపిణీ. ఎక్స్టెండింగ్ ద లాసెస్ incurred by a small group to the whole group can replace their actual losses with average losses, making it easier for an insurance company to estimate future losses, or more policy units are taken according to the large number of principles. Example, the more times a coin is blown in the air, the more times the exact result will be come. కొద్ది మందికి సంభవించిన నష్టాలను మొత్తం బృందానికి విస్తృతపరచడం వల్ల వాస్తవ నష్టాలను సగటు నష్టాలతో ప్రతిస్థాపితం చేయొచ్చు. పెద్ద సంఖ్యల సూత్రం ప్రకారం ఎక్కువ పాలసీ యూనిట్లు కనుక మనం తీసుకుంటే అంత బాగా భవిష్యత్తు నష్టాలను అంచనా వేయడానికి బీమా సంస్థకి సులువు అవుతుంది. ఉదాహరణకి, ఒక నాణ్యాన్ని మనం గాలిలో ఎన్ని ఎక్కువ సార్లు ఎగరవేస్తే అన్ని ఎక్కువ సార్లు మనకు రావాల్సిన ఖచ్చితమైన ఫలితం అనేది మనకు వస్తుంది. నష్టాల పంపిణీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి సంభవించిన నష్టాన్ని బృందంలోని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మందికి విస్తృతపరచడాన్ని మనం నష్టాల పంపిణీ అని అంటాం. బీమా పాలసీ అనేది చాలామంది తీసుకుంటారు. ఒక 10 మంది పాలసీ తీసుకున్నారు అనుకుందాం. 10 మందిలో 10 మందికి ఒకేసారి నష్టం జరుగుద్దా? జరగదు. ఒకేసారి నష్టం జరగనప్పుడు ఎవరికైనా ఒక్కరికి నష్టం జరిగితే అతని నష్టాన్ని మిగిలిన అందరికీ పంచడాన్ని మనం ఏమంటాం? నష్టాల పంపిణీ అని అంటాం. సెకండ్ వన్, ఇన్సూరెన్స్ ఓన్లీ ఫర్ అన్ఫోర్సిన్ లాసెస్. అనుకోని నష్టాలకు మాత్రమే బీమా రక్షణ. ఇన్సూరెన్స్ కవర్స్ ఓన్లీ యాక్సిడెంటల్ లాసెస్. ద ఎంప్లాయర్ మస్ట్ టేక్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్ వెన్ యాక్సిడెంటల్ లాసెస్ అక్యూర్, అండ్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్స్ డస్ నాట్ అప్లై టు ఇంటెన్షనల్ లాసెస్. ఆకస్మికంగా వచ్చే నష్టాలకు మాత్రమే బీమా రక్షణ అనేది ఉంటుంది. ఆకస్మికంగా నష్టాలు వచ్చినప్పుడు ఆ ఆస్తి యొక్క యజమాని దాన్ని కాపాడడం కోసం తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. కావాలని చేసే నష్టాలకు మాత్రం బీమా పాలసీ రక్షణ అనేది వర్తించదు. మనకు బీమా అనేది ఆకస్మికంగా అనుకోకుండా వచ్చే నష్టాలకు మాత్రమే రక్షణ ఉంటుంది. అలా అనుకోకుండా ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని తగ్గించడానికి ఆ ఆస్తి యొక్క యజమాని తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించాలి. అంటే అతను బీమా పాలసీ తీసుకోకముందు ఒకవేళ నష్టం జరిగితే అతను ఎలాగైతే దాన్ని ఆ నష్టం నుంచి కాపాడుతాడో, బీమా పాలసీ తీసుకున్న తర్వాత కూడా అతను అదే విధంగా ఆ ఆస్తుల్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగో నాకు బీమా ఉంది కదా, నేను కాపాడకుండా ఏం కాదు, నాకు బీమా రక్షణ ఉంటుందని దాన్ని వదిలేసి ఉంటే, అంటే కావాలని కాలిపోతున్నా చూస్తుండడం, కావాలని మన ఆస్తుల్ని మనమే తగలబెట్టుకోవడం, కావాలని మన ఆస్తుల్ని మనమే పాడు చేసుకుంటే బీమా రక్షణ అనేది ఉండదు. అంటే కావాలని చేసే పనులకి బీమా రక్షణ అనేది వర్తించదు.
మూడవది రిస్క్ ట్రాన్స్ఫర్ అనగా రిస్క్ బదిలీ. రిస్క్ ట్రాన్స్ఫర్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్యూర్ రిస్క్ టు ద ఇన్సూరర్. ద ఇన్సూరర్ ఈజ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కంపేర్డ్ టు ద ఇన్సూర్డ్ అండ్ కెన్ విత్స్టాండ్ లాసెస్. రిస్క్ బదిలీ అంటే శుద్ధమైన నష్ట భయాన్ని ఇన్సూరర్కు బదిలీ చేయడం. ఇన్సూర్డ్తో పోల్చినప్పుడు ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల అతను ఇలాంటి నష్టాలను తట్టుకోగలడు. రిస్క్ బదిలీ అంటే ఏంటంటే అంటే పాలసీదారుడికి కలిగే ఏదైనా అనుకోని ఆపదను బీమా కంపెనీకి బదిలీ చేయడాన్ని మనం రిస్క్ బదిలీ అంటాం. అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తి, కానీ బీమా సంస్థ అనేది ఒక సంస్థ. ఇక్కడ మనం ఒక్కలమే ఉంటాం, అక్కడ కొన్ని వందల మంది ఉంటారు. కాబట్టి ఈ ఒక్క వ్యక్తితో పోలిస్తే బీమా కంపెనీ అనేది చాలా ఆర్థికంగా ఎక్కువగా బలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మనకున్న ఆస్తి ఏదైనా నష్టానికి గురైనప్పుడు ఈ ఆస్తి యొక్క నష్టాన్ని బీమా కంపెనీకి బదిలీ చేయడానికి మనం పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్నప్పుడు మన నుండి దాని రక్షణ కోసం కొంత ప్రీమియం అనేది వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. ఏదైనా మనకు అనుకోని నష్టం సంభవించినప్పుడు మన నష్టాన్ని లేదా పాలసీదారుడు బీమా కంపెనీకి బదిలీ చేయడం వల్ల మనం ఆ నష్టాల నుంచి వెళ్ళి ఆర్థికంగా రక్షణ పొందొచ్చు. అలాంటప్పుడు మనతో పోల్చినప్పుడు బీమా కంపెనీ అనేది ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండడం వల్ల ఇలాంటి నష్టాలను బీమా కంపెనీ తట్టుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఫోర్త్ వన్, పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లింపు. పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు మెయింటైన్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ ప్రియర్ టు ద ఈవెంట్ ఆఫ్ లాస్. నాలుగవది నష్టపరిహార చెల్లింపు సూత్రం. నష్ట సంభవానికి పూర్వం పాలసీదారుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని కొనసాగేటట్లు చేయడాన్ని మనం నష్టపరిహార చెల్లింపు సూత్రం అని అనొచ్చు. నష్టపరిహార చెల్లింపు సూత్రం అంటే ఇప్పుడు ఒక బీమా పాలసీ తీసుకున్న పాలసీదారుడికి ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల నష్టం సంభవించి అతని ఆస్తి అంతా కోల్పోయినప్పుడు బీమా అనేది ఆ వాస్తవంగా ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని మొత్తం చెల్లించి ఆ నష్టం జరగడానికి ముందు ఆ పాలసీదారుడైతే ఎలాంటి ఆర్థిక స్థితిలో ఎలాంటి సంతోషమైన వాతావరణంలో ఉన్నాడో అలాంటి వాతావరణాన్ని, అలాంటి ఆర్థిక పరిస్థితిని కల్పించడం కోసమే బీమా కంపెనీలు అనేది పనిచేస్తూ ఉంటాయి. అంటే బీమా పాలసీ తీసుకోకపోతే ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఆ నష్టానికి పూర్తి బాధ్యత పాలసీదారుడు ఒక్కడే, అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ మాత్రమే భరించాల్సి ఉంటుంది. కానీ ఆ ఆస్తి పైన కనుక మనం బీమా పాలసీ తీసుకున్నట్లయితే ఆ ఆస్తి యొక్క రిస్క్ మొత్తం, ఆ ఆస్తి యొక్క నష్టం కలిగే అవకాశాలు లేదా నష్టాన్ని మొత్తం బీమా కంపెనీకి మనం బదిలీ చేయొచ్చు. ఒకవేళ నష్టం కనుక జరిగితే ఆ నష్టపరిహారం మొత్తాన్ని మనం బీమా కంపెనీ నుంచి రాబట్టుకోవడానికి వీలుంటుంది. మనకి ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం మొత్తాన్ని బీమా కంపెనీలు మనకు చెల్లించే అవకాశం ఉంటుంది. మనం ఇప్పటివరకు క్లాస్లో వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, డెఫినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి అన్నీ నేర్చుకున్నాం. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమా లక్షణాల గురించి కూడా మనం ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, అవేంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్స్. సెక్షన్ 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్సూరెన్స్? సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ఇన్సూరెన్స్. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ వాట్ ఆర్ దే? ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్? ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్? సిక్స్త్ క్వశ్చన్, డిఫైన్ జనరల్ ఇన్సూరెన్స్. టోటల్ 6 questions. Each question carry 2 marks. Section 2 SI questions, 6 marks for each question. First question, explain the features of insurance. మొదటి సెక్షన్ స్వల్ప సమాధానాల ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
మొదటిది బీమా అనగానేమి, రెండవది బీమాను నిర్వచించండి, మూడవది బీమా ఎన్ని రకాలు అవి ఏవి, నాలుగవది జీవిత బీమా అనగానేమి, ఐదవది సాధారణ బీమా అనగానేమి, ఆరవ క్వశ్చన్ సాధారణ బీమాను నిర్వచించండి. రెండవ సెక్షన్ వ్యాసరూప ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. అందులో మొదటిది బీమా యొక్క లక్షణాల గురించి వివరించండి. మొత్తం మనకి షార్ట్ క్వశ్చన్స్ 6 ఉన్నాయి, లాంగ్ క్వశ్చన్ 1 ఉన్నాయి. మొత్తం 7 ప్రశ్నలు ఇచ్చారు. వీటన్నిటికీ సమాధానాలు రాయండి.